ఏంటో తెలుసా? సాతాను పెద్దగా మన మీద ఆయుధాలేం వాడడు కానీ అబద్ధాలు మాత్రమే వాడుతూ ఉంటాడు. సో అందులో మొదటిదేంటో తెలుసా? ఇంకా టైం ఉంది, తర్వాత పశ్చాత్తాపడు, లేకపోతే ఇంకా నీకు ఎంజాయ్ చేసే వయసు ఉంది, తర్వాత దేవుని దగ్గర క్షమాపణ అడుగు, ఏం పర్లేదు అని మనకి చెప్తా ఉంటాడు. ఇప్పుడే బాప్టిజం అవసరం లేదు, లేకపోతే ఇంకా నువ్వు మారుమనసు పొందడానికి ఇంకా టైం ఉంది, నువ్వు కొన్ని రోజులు ఎంజాయ్ నువ్వు యూత్లో ఉన్నావు అని నీకు పదే పదే చెప్తా ఉంటాడు. ఇదే సాతాను చెప్పే మొదటి అబద్ధము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యాకోబు 4:14 ప్రకారము మన జీవితం ఆవిరి వంటిది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు ఉంటాము, రేపు ఉండకపోవచ్చు. సో నేడే రక్షణ దినము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలానే రెండో అబద్ధం ఏంటో తెలుసా? అందరు చేస్తున్నారు, ఇది అసలు తప్పే కాదు అని చెప్తా ఉంటాడు. అంటే పాపాన్ని నీకు నార్మల్గా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందరూ ఇలానే ఉంటారు, అందరూ ఇలానే మాట్లాడతారు, ఇది అసలు పెద్ద విషయమే కాదు అని నీకు చూపించడానికి అబద్ధాలు చెప్తానే ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఈ లోక పద్ధతులను అనుసరించకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే లోకమంతా వేరే వైపు లోకానుసారంగా నడిచిన కూడా మనము దేవుని బిడ్డలుగా నీతి మార్గంలో మాత్రమే నడవాలని దేవుడి రోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సాతాను కామన్ గా చెప్పే 3 అబద్ధం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను క్షమించడు అని చెప్తా ఉంటాడు. నిన్ను ఇంకా డిప్రెషన్లోకి, నిరాశలోకి తీసుకెళ్తా ఉంటాడు. ఇంకా నీ జీవితం ఇంతే, నీ జీవితం ఇంకా మారదు అని నీ పాపాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? 1 యోహాను 1:9 ప్రకారము మన పాపాలని మనము ఒప్పుకున్నట్లయితే దేవుడు నీతిమంతుడు గనుక మనల్ని క్షమిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుడు నా పాపాల కొరకు మనల్ని రక్షించడానికి వచ్చాడు కానీ మనల్ని శిక్షించడానికి అయితే దేవుడు రాలేదు. సో మనము సాతాను చెప్పే ప్రతి అబద్ధాన్ని విని మనం మోసపోకుండా జాగ్రత్త పడాలి. సాతాను చెప్పేవి అన్ని అబద్ధాలే, దేవుని వాక్యం మాత్రమే నిజము. దేవుడు ఈరోజు మనందరి కొరకు మళ్ళీ మనము తిరిగి దేవుని దగ్గరికి వస్తామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చివరిగా మీ వ్యసనాల్ని, మీ పాపాల్ని మీరు విడిచిపెట్టి మారు మనసు పొంది దేవునికి దగ్గర అవ్వండి. ఎందుకంటే రేపు అనేది మనకి ఉండకపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ సచ్ రిమైండర్స్, kindly follow and share our page. God bless you all.